బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభపై కాంగ్రెస్ లీడర్లు ఫైర్ అయ్యారు. కేసీఆర్ గతం మర్చిపోయి మాట్లాడినట్లుగా ఉందన్నారు. కేసీఆర్ సెంటిమెంట్ మొసలి కన్నీరును ప్రజలను నమ్మే స్థితిలో లేరన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు ప్రజాధనం దోచుకుని దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదని ప్రశ్నించారు. అసెంబ్లీకి రానుళ్లకు సీఎం అయ్యే అర్హత లేదన్నారు హస్తం లీడర్లు. ప్రజా పాలనపై అక్కసుతోనే ఎలకతుర్తి సభలో కేసీఆర్ విమర్శలు చేశారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణకు ఫస్ట్ విలన్ కేసీఆర్నన్న ఆయన 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మండిపడ్డారు. తక్కువ కాలంలో అత్యంత అవినీతి చేసింది కేసీఆర్ ఫ్యామిలీనేనని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందేమిటి? మేము 15 మాసాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేసిందేమిటో చర్చించుకుందాం. వేదిక మీరే నిర్ణయించండి. ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి ఎప్పుడు అంటే అప్పుడు వేదిక మేము వస్తాం, మీరు రండి. ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట ప్రజల సొత్తుని దోచుకోవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించిన మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఫెయిల్ అయిందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కేసీఆర్ది మాటల ప్రభుత్వం అయితే తమది చేతల ప్రభుత్వం అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80% పూర్తి చేశామని నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు మల్లు రవి. 80% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేశాము, కాంగ్రెస్ పార్టీ చేయలేదని చెప్తున్నారు. ఏమన్నా అర్థం ఉందా? 80% పని రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డిలో జరిగిందని మీరు నిరూపిస్తే నేను రాజకీయంగా పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ముక్కు నేలకు 1000 జన్మలెత్తిన బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీకి రానోళ్లకు సీఎం అయ్యే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పెద్దలకు న్యాయం జరుగుతుందన్నారు. నల్గొండ కలెక్టరేట్లో అదనపు బ్లాక్ నిర్మాణానికి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు రాజగోపాల్ రెడ్డి. నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు, వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారంట, నవ్వుతున్నారు ప్రజలు. ఎవరు కోరుకుంటున్నారు? మరి కోరుకుంటే నేను ఫామ్ హౌస్లో ఎందుకు కూర్చోబెట్టిండ్రు? నేను ఎందుకు ఓడగొట్టిండ్రు? నువ్వు అసెంబ్లీకి రానివాడివి మీటింగ్లకు వచ్చి బహిరంగ సభలు పెట్టి మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా ఏదైనా మాట్లాడదలుచుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నావు కదా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడు. కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తీలు కడుతున్నామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిగున్న రాష్ట్రాన్ని 10 ఏళ్లలో ఆగం చేశారని ఆరోపించారు. 8 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పోయే ముందు కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేసేసింది. 3 లక్షల కోట్ల అప్పున్నది అని అసెంబ్లీలో చెప్పి నిజంగానే వైట్ పేపర్ తీసుకున్నప్పుడు సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ మింగిండు, ఏం చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్డ్ ప్రాజెక్టు, 1,25,000 కోట్ల రూపాయలు మింగడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ని ప్రపంచంలో ధనికుడు చేసింది కేసీఆర్. జమ్మూ కశ్మీర్ పహల్గా ఉగ్రదాడిని ప్రతి భారతీయుడు ఖండిస్తున్నారన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. భారత్పై పాకిస్తాన్ దొంగ దెబ్బ తీస్తోందని ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రం దరూర్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ఉనికి కాపాడుకునే పనిలో ఎలకతుర్తి సభ పెట్టారన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి. కేసీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ నినాదం నుండి కేసీఆర్ వెనక్కి తగ్గాలని అనుకున్న సమయంలో కాంగ్రెస్ నేతలే సపోర్ట్ చేశారన్నారు జగ్గారెడ్డి. ఉద్యమం ఇక తప్పుకుందాము అనే ఒక దశలో కూడా కేసీఆర్ గారు వచ్చేసిండు. ఒక స్టేజ్లో వచ్చిన క్రమంలో కూడా రాష్ట్ర విభజన జరగాలి, స్వయం పరిపాలన జరగాలి అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలే కేసీఆర్ని మళ్ళీ నువ్వు నిలబడినైనా మేము వెనక ఉంటాము, నీకు ఏం కానీయమని భరోసా ఇచ్చి మళ్ళీ నిలబెట్టారు ఆయనని. ఆ దీక్ష ఏదైతే జరిగిందో కేసీఆర్ది, అది కూడా కాంగ్రెస్ వాళ్ళే నిలబెట్టారు మళ్ళీ. అది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నెమ్మదిగా మర్చిపోతున్నారన్నారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబ అరాచకాలను అంతా గమనించే ఇంటికి పంపారన్నారు. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీకి ప్రభుత్వానికి సహకరిస్తే ప్రజల నుంచి సానుభూతి ఉంటుందన్నారు నేతలు.